లాట్నీ సెంటర్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు రాబోతున్న పెళ్లిళ్ళ సీజన్ కి కావాల్సినటువంటి బోల్డ్ అని పట్టు శారీ కలెక్షన్స్ అయితే మంచి ఆఫర్స్ లో కూడా ఉన్నాయి. సో పెళ్లి కూతుర్లు కావచ్చు, పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యే వాళ్ళు కావచ్చు, హ్యాపీగా ఇక్కడ షాపింగ్ చేస్తే మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్ని దొరికేస్తాయండి. మరి అలాంటి అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి విత్ ఆల్ ద బెస్ట్ ఆఫర్స్. సో లేట్ చేయకుండా సురేష్ గారు ఉన్నారు, మనతో వాళ్ళతో మాట్లాడదాం. కలెక్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సురేష్ గారు, మరి పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిందంటే పట్టు చీరల సందడి మొదలవుతుంది. పట్టు చీర షాపింగ్ చేయకపోతే ఆ సీజన్ ఇంకా అంత ఫుల్ఫిల్ అనిపించదు. కాబట్టి ఇక్కడ మన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించి ఉన్నటువంటి కలెక్షన్స్, ముఖ్యంగా బ్రైడల్ కలెక్షన్స్ అలాగే రెగ్యులర్ కలెక్షన్స్ కూడా చెప్పండి. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు అడిగినట్లు పెళ్లికి సంబంధించిన ఆల్ శారీస్, అంటే మనం పెళ్లి శారీ గోల్డ్ కొంతమంది కడతారు, ఎల్లో కొంతమంది కడతారు. అలాగా పెళ్లి శారీ నుంచి మనకి ఈ ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ శారీస్ అన్ని రకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ముందు బ్రైడల్ శారీస్ అనేది చూసేద్దామండి. కాంచీపురంలో మనం ఫస్ట్ పెళ్లి కూతురికి కావాల్సిన శారీస్ చూసేద్దామండి. అందులో ఫస్ట్ వన్ శారీ వచ్చేసి మనకి ఇగోండి, ఈ కలర్ అనేది ఫస్ట్ మనం పెళ్లి కూతురికి తీసుకుంటాం అనమాట. హల్దీ శారీ. నెక్స్ట్ ఏంటంటే ఇది శారీ అంతా కూడా లేటెస్ట్ డిజైన్ అండి మనకి. వావ్, సూపర్ అండి. నిజంగా మీరు అన్నట్టు హల్దీకి అలాగే పెళ్లికి కూడా బాగా సూట్ అవుతుంది. ఇదేం శారీ అండి? ప్యూర్ కాంజీవరం. ప్యూర్ కాంజీవరంలో బ్రైడల్ శారీ అండి. ప్లస్ దీని మీద డిజైన్ కూడా మనకి చూసారు కదా, ఇగోండి ఇలా పికాక్స్ అనేది వస్తుంది వర్క్ చేసి గోల్డెన్ జరీతో. అలాగే మనకి ఇలాగ చిన్న బాక్స్ లాంటిది వచ్చేసి దీంట్లో మనకి రుద్రాక్షలు, లీఫ్ డిజైన్స్ కూడా వర్క్ చేసి ఉన్నాయి. బార్డర్ అంతా కూడా మనకి చూడండి మంచిగా నెమలి డిజైన్ అనేది వచ్చి ఫ్లవర్ డిజైన్ కూడా మనకి వచ్చిందండి. అలాగే 2 ఇంచెస్ కడ్డీ బార్డర్ వచ్చేసి దీంట్లో డైమండ్ డిజైన్ కూడా మంచిగా వర్క్ చేశారు. ఇవి ఏంటంటే మ్యారేజెస్ కాటికి చాలా బాగుంటది, హైలైట్ ఉంటుందండి. మీరు ఎలాగ పెళ్లికి సంబంధించిన శారీస్ అని చూపించమన్నారు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. రైట్ అండి, చాలా గ్రాండ్ గా ఉంది. హల్దీకి కావచ్చు, పెళ్లికి కావచ్చు, చక్కగా సూట్ అవుతుంది. అండ్ బార్డర్స్ కూడా 2 సైడ్స్ బిగ్ బార్డర్స్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. చాలా రిచ్ గా వచ్చింది, పళ్ళు కూడా హెవీగా వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి స్మాల్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి సేమ్ శారీకి ఏ బార్డర్ అయితే వచ్చిందో ఆ బార్డర్ హ్యాండ్స్ కి వస్తుంది. పెళ్లికి ఒక రంగుతో సరిపోదు కదండి, మినిమం ఒక 6-7 శారీస్ అనేది తీసుకుంటారు. 1-2 శారీస్ కాబట్టి అన్ని కలర్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం గ్రీన్ కలర్ శారీ అనేది శుభానికి సూచకం. పెళ్లికి కంపల్సరీ ఆ కలర్ అనేది కొంటారు. అంటే ఆ పెళ్లిలో ఏదో ఒక టైంలో ఆ కలర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం ఎల్లో ఒకటి చూసాం, నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చూద్దామండి. బాగుంటుంది అది. డిజైన్ అంతా కూడా మనకి ఇగోండి, కలర్ వచ్చేసి గ్రీన్, డార్క్ గ్రీన్, ప్లస్ డిజైన్ అంతా కూడా మనకి ఇలాగ డైమండ్ షేప్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి జాల్ వర్క్ లాగా వర్క్ అనేది వచ్చిందండి. ఫ్లవర్, స్మాల్ ఫ్లవర్ డిజైన్ తో. అలాగే మనకి ఇక పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి, 2 సైడ్స్. బార్డర్ ఏంటంటే మీకు పైన కిందన చూడండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే కిందన మనకి 4 ఇంచెస్ బార్డర్, పైన 2 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మీకు బిగ్ సైజ్ లో వచ్చింది బార్డర్. అండ్ పళ్ళు వచ్చేసి మనకి కలక్షేత్ర పళ్ళు వచ్చిందండి. దీంట్లో కలక్షేత్ర పళ్ళు. ఎందుకంటే మనకి కలక్షేత్ర పళ్ళు అంటే డిఫరెంట్ ఏంటంటే మనకి 4 ఇంచ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా కలక్షేత్ర డిజైన్ చేస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న డైమండ్ షేప్ చేస్తారండి, బ్రొకైడ్ స్టైల్. కాబట్టి ఈ శారీలో గొప్పతనం ఏంటంటే బార్డర్ ప్లస్ మనకి పళ్ళు వల్ల ఈ శారీ లుక్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇవ్వండి, ప్లెయిన్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ మ్యాచింగ్ తో బ్లౌజ్ అనేది వస్తుంది. దీని మీద మగ్గం వర్క్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ బార్డర్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి బిగ్ సైజ్ లో ఇలా కుట్టించుకున్నా బాగుంటుంది. ఇంకా అట్రాక్షన్ కావాలంటే మీరు మగ్గం వర్క్ కూడా చేయించుకుంటే ఇంకా హైలైటింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా అయితే చక్కగా మనకి మెహందీకి సూట్ అయ్యేటువంటి సూపర్ శారీ చూపించారు సురేష్ గారు. ఎస్, నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి? నెక్స్ట్ ఇప్పుడు మనం పెళ్లికి చూద్దాం. మెయిన్ శారీ కదండి అది. పెళ్లి శారీ, మెయిన్ శారీ, పట్టు శారీ చూద్దాం. ఇదేం శారీ అండి? ఇది వచ్చేసి మనకి కాంచీపురం, ప్యూర్ కాంచీపురంలో వస్తుందండి. టోటల్ గోల్డెన్ శారీ అన్నమాట. విత్ గోల్డ్ జరీతో వర్క్ చేసి వస్తుంది. మనకి ఆల్ ఓవర్ బ్రొకైడ్ స్టైల్ వస్తుంది. బార్డర్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ స్టైల్లో మనకి జరీ వర్క్ తో వచ్చిందండి. బార్డర్ అంతా కూడా మనకి ఇలాగా డాట్స్ అనేది ఉంటది, స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటది. చాలా బాగుంటదండి, కలంకారీ బార్డర్ స్టైల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పెళ్లికి ఎక్కువగా ఏంటంటే గోల్డ్ అనేది ఇష్టపడుతున్నారు. దానికోసమని మనం బిగ్ బార్డర్ తో గోల్డ్ శారీ అనేది ఓన్ గా తయారు చేయడం అయిందనమాట. బార్డర్ చూడండి, బిగ్ బార్డర్ ఎంత పెద్దగా ఉందో చూసారా? పెళ్లి చీర ఎంత హెవీగా ఉందో చూసారా? బార్డర్స్ కూడా బిగ్ సైజ్ లో ఎంత బాగున్నాయో, చాలా బాగుందండి. పళ్ళు వచ్చేసి గోల్డెన్ జరీతో మనకి లహారియా డిజైన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ చేస్తూ మనకి మిడిల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి గోల్డెన్ జరీతో. అలాగే మనకి శారీ బార్డర్ ఏదైతే కలర్ మ్యాచింగ్ వచ్చిందో అదే కలర్ మ్యాచింగ్ తో గోల్డెన్ బ్లౌజ్ అనేది వర్క్ చేసి వచ్చిందండి. వావ్, సూపర్ అండి. గోల్డెన్ టిష్యూలో బ్లౌజ్ వచ్చింది హెవీగా, ఎంత బాగుందో. ఇంకా మగ్గం వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ ఉంటుందండి ఇది శారీ. పెళ్లి తర్వాత ఇంకా రిసెప్షన్ కావచ్చు, పూజ, సత్యనారాయణ వ్రతం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫంక్షన్స్ కి
అన్నిటికీ సెట్ అయ్యేటువంటి స్పెషల్ కలెక్షన్స్ చాలా బాగుందండి. ఈ కలర్ అయితే మనకి చాలా హైలైట్ ఉంటుందండి. మంచి బ్లూ కలర్ అండి, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చూసారా ఎంత బాగుందో శారీ. మీనాకరి బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసి కాంచీపురంలో మీనాకరి బార్డర్, అలాగే ఆల్ ఓవర్ అంతా కూడా మీకు కాంట్రాస్ట్ జెరీ వర్క్ తో మీనాకరి డిజైన్ చేసి ఉంటుందండి. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా లోటస్ డిజైన్ అనేది వస్తుందండి. చూసారా సెకండ్ బార్డర్ ఎంత బాగుందో, హైలైటింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పళ్ళు అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ మీనాకరి పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్. ఇప్పుడు చాలా మంది మాకు మీనాకరి శారీస్ కావాలని చాలా మంది మన దగ్గర విజిట్ చేస్తున్నారు. బ్లౌజ్ కూడా మీకు మంచి డిజైన్ వస్తుందండి. బ్రొకెట్ డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ కి అనేది మనకి మీనాకరి వస్తుంది చూడండి. హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అంతా కూడా బాగుంది. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి మంచి పీచ్ లో పేస్టల్ కలర్ శారీ అండి. అలాగే డిజైన్ కూడా దీంట్లో చూడండి ఒకసారి, చాలా డిఫరెంట్ గా ఉంటది. లైట్ బేబీ పింక్ కలర్ వచ్చిందండి, లైట్ బ్లూ కలర్, మంచి పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. డిజైన్ కూడా బాగుంది. డిజైన్ ఏమంటారండి? డిజైన్ వచ్చేసి మనకి లహారియా డిజైన్ కి సర్కిల్ స్టైల్లో వస్తుందండి. నెక్స్ట్ జ్యువెలరీ డిజైన్ అని కూడా అనొచ్చు దీనికి. ఎంత బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు చూసారా, కడ్డీ బార్డర్ వచ్చింది. కడ్డీ బార్డర్ లో కూడా 2 డిజైన్స్ కదండి ఇందులో. అలాగే చిన్నగా టెంపుల్ బార్డర్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా చూసారా కడ్డీ బార్డర్ వచ్చేసింది, చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా కాంచీపురం డిజైన్ లో వచ్చిందండి. మనకి కాంచీపురం డిజైన్ అంటే ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ప్లస్ మనకి ఫ్లవర్ డిజైన్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ చేస్తూ 6 లెంత్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీతో బ్రొకెట్ స్టైల్లో చేశారండి. అయితే మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో కలర్ దానికి మ్యాచింగ్ లో వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ఏంటంటే కొంచెం ప్యాటర్న్ చేయించుకుంటే శారీ అనేది హైలైట్ అవుతుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఆర్ని పట్టులో మంచి ఎలిఫెంట్ డిజైన్స్ తో దాంట్లో మనకి జామ్దాని వర్క్ కూడా చేసింది. ఆ కలర్ కూడా కాంబినేషన్ కూడా మీకు ఇప్పుడు స్పెషల్ గా చూపిస్తాను. వావ్ అండి, చాలా బాగుంది. మంచిగా మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది పెద్దగా, అండ్ ఫ్లవర్ లో కూడా ఎలిఫెంట్ వచ్చింది డిజైన్ లో చూస్తున్నారా. ఆ ఎలిఫెంట్ కూడా మనకి మంచిగా వర్క్ అనేది చూడండి జామ్దాని వర్క్ అనేది చేసింది. ఆ ఎలిఫెంట్స్ అన్నిటి కూడా ప్లస్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా గోల్డెన్ జరీతో ఉంది. అదే డిజైన్ తో మనకి అదే ఎలిఫెంట్స్ తో కింద గోల్డెన్ ఎలిఫెంట్స్ అనేది వర్క్ బ్రొకెట్ స్టైల్లో చేయడం జరిగింది. బార్డర్ లో 2 సైడ్స్ ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసింది, ఇలా మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది, అండ్ ఇక్కడ కూడా చిన్నగా వేరే డిజైనర్ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి గోల్డెన్ జరీతో మనకి జామ్దాని స్టైల్లో మనకి వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని జామ్దాని బార్డర్ అంటారండి. ఎందుకంటే మిడిల్ పార్ట్ అంతా కూడా జామ్దాని వర్క్ ఎలిఫెంట్స్ కి వచ్చింది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది. దీనికి ఏంటంటే లీఫ్ డిజైన్ అనేది డిఫరెంట్ గా మిడిల్ పార్ట్ అంతా కూడా చేశారు. ఇన్సైడ్ అవుట్ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే లతల్ డిజైన్ పెడుతూ స్మాల్ ఫ్లవర్ అనేది మనకి లీవ్స్ అనేది వర్క్ చేస్తూ గోల్డెన్ జరీతో చేశారండి. బార్డర్స్ లో ఉన్న కలర్ ని మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట, కాంట్రాస్ట్ బ్లౌజ్, చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి డిజైన్ అనేది చక్కగా ఎలివేట్ అవుతూ బ్యూటిఫుల్ గా ఉందండి. ఎస్, సో చూస్తున్నారు కదా మన ప్యాట్నీ సెంటర్ లో ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ లో పట్టు చీరలకి కొదవే లేదండి. డైలీ కూడా కలెక్షన్స్ బోలెడ్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లిళ్ళ సీజన్ లో అయితే మంచి డిఫరెంట్ ప్యాటర్న్స్ తో, కలర్ కాంబినేషన్స్ తో, డిఫరెంట్ వెరైటీస్ లో మనకి పట్టు శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పట్టు చీరల షాపింగ్ చెయ్యాలి, ముఖ్యంగా పెళ్లి కూతుర్లు షాపింగ్ చెయ్యాలంటే మాత్రం సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి రావాలి. ఎందుకంటే చూసారు కదా కలెక్షన్స్, పెళ్లికి కావాల్సిన అన్ని అకేషన్కి తగ్గ శారీస్ అయితే ఇక్కడ మీకు చాలా వెరైటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీ షాపింగ్ని ఈజీ చేసుకోవాలి, మీకు నచ్చినటువంటి పట్టు చీర మీ స్పెషల్ అకేషన్కి కావాలి అనుకుంటే ఒక్కసారి ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చేసేయండి.